గురువుగారు, మాంది గ్రహం ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అందులోనూ మీరెక్కువగా చెప్తున్నారు. అసలు ఈ మాంది గ్రహం ఏంటి? మాంది గ్రహం గురించి తెలుసుకోవాలనిపిస్తుందండి. మాంది అనేటువంటిది పదవ గ్రహం. అందరూ నవగ్రహాలు, నవగ్రహాలు అంటూ ఉంటారు. అవునవును. ఈ నవగ్రహాలు కాకుండా పదవ గ్రహం ఒకటుంది. ఓకే. ఈయన చాలా శక్తివంతమైన గ్రహం. హ్మ్. చాలా చాలా పవర్‌ఫుల్. ప్రేత గ్రహము. ఓకే. వినడానికి కొంచెం భయమేస్తుంది. హ్మ్. ప్రేతము అని. డెడ్ బాడీ హ్మ్. లేదా ఆత్మ లేదంటే జీరో ప్లానెట్. సో, ఒక వ్యక్తి చనిపోతే ఏమవుతాడు? బాడీ తనకే బా వచ్చేస్తుంది. హ్మ్. ఆత్మ తనకే ఆత్మ వెళ్తుంది. వేరే అవుతుంది. ఆత్మను చూడలేము. హ్మ్. అంటే బాడీని చూస్తాం. యోగులు చూస్తారు, బాడీని చూస్తారు. ఫిజికల్ బాడీని చూస్తారు. హ్మ్. వర్చువల్ బాడీని చూడలేరు. అంటే అవును. జీరో లెవెల్స్‌లో ఉంటుంది. హ్మ్. ఆత్మకు బాడీ జీరో లెవెల్స్‌లో ఉంటుంది. హ్మ్. ఆత్మ ఉంటుంది. దానికి బాడీ జీరో లెవెల్స్. ఓకే. ఆహ్, ఆ జీరో లెవెల్స్ సూచించేదే మాందేశ్వరుడు. ఈ ఓకే. మాందేశ్వరుడు శనేశ్వరుని కొడుకు. హ్మ్. శని భగవానుల వారి యొక్క కొడుకు. జాతకంలో మనకు జ్యోతిష్ శాస్త్రంలో మా అని రాసుంటారు. హ్మ్. చాలామంది దాన్ని చూస్తా ఉంటారు. ఆ మా ఏందో అర్థం కాదు. కానీ ఎందుకేస్తారో తెలీదు. అలా చెప్తున్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారనేది తెలిసింది. మాందేశ్వరుడే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ స్థానము జీరో లెవెల్స్. నేను జీరో అని చెప్పాను కదా! బాడీ లేదని చెప్పాను కదా! హ్మ్. ప్రేతం అని చెప్పాను కదా! అవునండి. అది మా అనేటువంటి అక్షరం ఎక్కడుంటే అది ప్రేత స్థితిలో ఉంది. ప్రేత ఓకే. తాకడలో ఉంది. జీరో లెవెల్స్‌లో ఉంది. ఇప్పుడు మనం పనుకుంటాము. మన పక్కన ఒక దెయ్యం ఉంటుంది అనుకుందాము. హ్మ్. మనమేమైనా ఎగిరి గంతేస్తామా? లేదు. భయపడిపోతాం. అవును. మమ్మీ, డ్యాడీ అంటాం. లేదా హ్మ్. ఆంజనేయ స్వామి దండకం చదువుతాం. హ్మ్. లేదా ఇంకేదైనా కుంకుమ మొహాన పెట్టుకుంటాం. అవునవును. ఏదో షేడ్‌లాగా వచ్చిందనుకోండి. హ్మ్. కళ్ళ పీడకలొస్తే కూడా దెయ్యం వచ్చి తొక్కినట్టు వస్తే కూడా లేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి పూజ రూమ్‌లోకెళ్ళి ఏదైనా కుంకుమ పెట్టుకొని పడుకుంటాం. లేదా ప్లేస్ మార్చి పనుకుంటాం. కాళ్ళు కడిగి పనుకుంటాం. మరి డెడ్ బాడీ అని చెప్పాను కదా నేను. హ్మ్. మాందేశ్వరుడు అనేటువంటి ఈ గ్రహము ఎక్కడుంటే అక్కడ మొత్తం 4 స్థానాలు డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. జ్యోతిషంలో 12 స్థానాలున్నాయి. హ్మ్. 4 స్థానాలు మాంది వల్ల డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఇంగా అంటే మాందేశ్వరుడు ఎక్కడున్నా కంపల్సరీ చూసుకోవాలి. హ్మ్. ఎలా డ్యామేజ్ అవుతాయి? ఇది ప్రేత డెడ్ బాడీ అన్నాను కదా! హ్మ్. ఇప్పుడు ఒక వీధి ఉంటుంది. మీరున్నటువంటి వీధిలోనే ఉదాహరణ తీసుకుందాం. మనకు హ్మ్. ఈజీగా అర్థమవుతుంది. హ్మ్. మీ వీధిలో ఒక ఇంట్లో చావు డెత్ జరిగింది. ఓకే. డెత్ జరిగితే ఆ ఇల్లు ఆనుకోని అటొక ఇల్లు, ఇటొక ఇల్లు ఉంటుంది. హ్మ్. వాళ్ళని ప్రశాంతంగా ఉంటారా? అస్సలుండరు. వాళ్ళ చాలా ఇంటి టెన్షన్ పడతారు. మొత్తం ఎదురుంగా ఒక భయం. ఇల్లు ఉంటుంది. హ్మ్. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారా? లేదు. ఎదురుంగా ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. హ్మ్. శవాన్ని పట్టుకొని కాల్చి, బంధువులొచ్చి పూలమాలలు వేస్తూ, వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు. బంధువులు మీరు రావద్దండి. మా పక్కింట్లో చావు. హ్మ్. ఈరోజు అవునవును. రావద్దండి. మా ఎదురింట్లో చావు. మా రావద్దండి. హ్మ్. అలా మా వీధిలో చావు ఈరోజు రావద్దండి అంటుంటారు. అంటే మాందీసుడు ఎక్కడుంటే అక్కడ ఉన్న ఇల్లు అటువైపు ఒక ఇల్లు, ఇటువైపు ఒక రాశి, ఎదురుగున్న రాశి ఆటోమేటిక్ కలుషితమైపోతుంది. ఓకే. మనకి ఇదిలో ఎలా జరిగితే యాజ్ ఇట్ ఈస్. హ్మ్. అంటే మాందీశ్వరుడు ఏడో ఇంట్లో ఉన్నాడనుకుందాం. హ్మ్. ఏడో ఇల్లు అంటే ఏమి? ఆడవాళ్ళకైతే భర్త, హ్మ్. మగవాళ్ళకైతే భార్య. భార్య. మరి పెండ్లవుతుందా? అవ్వదు. ఏడో స్థానంలో ప్రేతగ్రహం ఉంటే పెండ్లవుతుందా? అవ్వదు. మరి జ్యోతిష్యం చెప్పేటప్పుడు గురువు ఏడో ఇంట్లో ఉన్నాడు. హ్మ్. మీకు రూప గుణశీల సౌందర్యవతి సర్వ సులక్షణ లక్షిత జాతకురాలు హ్మ్. అనేటువంటి భార్య వస్తుంది ఓకే. అని అంటూ ఉంటారు. హ్మ్. గురువు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు గురువు ఉంటాడు. హ్మ్. గురువు ఉంటే మాంది ఉండకూడదు రూల్ ఏం లేదే. అవును. ఆయన పుట్టినప్పుడు ఆ వ్యక్తి ఆ అమ్మాయి పుట్టినప్పుడు మా అబ్బాయి పుట్టినప్పుడు గురువు మాంది కలిసి ఉన్నప్పుడు పుడతారు. హ్మ్. కూడా ప్రేత గ్రహం పెట్టుకుని గురువు ఉంటే ఆయన కూడా విచారణలో కదా ఉంటాడు. అవునండి. ఇప్పుడు గురువులు ఉంటారు మనకు జనరల్‌గా. హ్మ్. టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు. హ్మ్. వాళ్ళలో డెత్ జరగదా? జరిగినప్పుడు వాళ్ళేమో నేను గురువు గదా! నేను బాధపడనంటారా? వాళ్ళు లేదు. శోకంలోకెళ్తారు. హ్మ్. అక్కడ కూడా వాళ్ళ పక్కింట్లో ఏదో కలుషితమవుతే ఎదురులో కలుషితమవుతుంది. వాళ్ళ ఇల్లు కలుషితమవుతుంది. హ్మ్. ఇప్పుడు ఏడో ఇంట్లో మాంది ఉంటే వీళ్ళు గురువు ఉన్నాడనుకునేసి మాకు ఏడో స్థానంలో గురువు ఉన్నాడు మా అబ్బాయికి మీరు చూసుకోవచ్చు అని అమ్మాయి జాతకానికి ఇస్తారు. హ్మ్. వాళ్ళు ఏడో జాతకం అనుకుంటారు. కానీ ఎక్కడో కానీ ఆ అమ్మాయికి ఇష్టపడదు. ఓకే. ఆ అమ్మాయికి తెలీదు. ఈ ఏడో ఇంట్లో మాంది ఉన్నాడని తెలుసు ఆ అమ్మాయికి తెలీదు. కానీ తెలీదు. ఎందుకో మైండ్ కనెక్ట్ అవ్వదు. సో, నచ్చట్లేదని ప్రేత చెప్పి. తాకడ తగులుతా ఉంటుంది హ్మ్. కండ్లకు. వశీకారం అంటారు కదా! హ్మ్. ఆ అమ్మాయి కండ్లలో నుంచి ఒక శక్తి వస్తుందప్పుడు. తన హ్మ్. యొక్క జీవిత భాగస్వామిగా వచ్చిన వ్యక్తి ఇతను మనకు కరెక్టా కాదా అని.
ఓకే. రెటీనా నుంచి ఒక స్పెషల్ ఎనర్జీ వస్తుంది. హ్మ్. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని మనం జీవిత భాగస్వామిగా తీసుకుంటే ఎలా ఉంటుంది హ్మ్. అని చూస్తాడు. పెండ్లి చూపులు అంటారు. హ్మ్. ఈ ఎనర్జీ మిక్స్ అయితే, ఇది కనెక్ట్ అయితే ఏదో 'మగధీర' సినిమాలలాగా వాళ్ళు ఇష్టపడతారు. ఓకే. ఆ అమ్మాయి మెల్లగా నవ్వుతుంది. ఆ అబ్బాయి మెల్లగా నవ్వుతాడు. వాళ్ళు ఇష్టపడినారని అందరూ ఏమంటారు, మైక్ టెస్టింగ్ సక్సెస్ అనుకుంటారు. హ్మ్. ఆడ మాంది ఉంటే ఓకే. ఆ అమ్మాయికి తల ఎత్తి చూడాలని అనిపించదు. హ్మ్. చూడమ్మా చూడమ్మా అబ్బాయినే చూడలేదు నువ్వు, ఏమో మీ ఇష్టం మీ ఇష్టం, నా ఇష్టం కాదు, మళ్ళీ నువ్వు రేపు ఇదంటే మాకు ఇబ్బంది అంటారు. హ్మ్. మాంది ఉన్నానంటే చూడాలనిపించదు, కనెక్ట్ అవ్వదు. ఓకే. నాకెందుకో నచ్చలేదు, మీరు ఓకే అంటే నాకు ఇబ్బంది లేదంటుంది. హ్మ్. ఏ కాడికి మా మీద తొయ్యొద్దు, జీవితం నీది హ్మ్. అంటూ ఉంటారు. ఆకర్షణ రాదు అమ్మాయికి, ఆ అబ్బాయికైనా రాదు. గురువు ఉన్నా అంటున్నారు, 50 జాతకాలు 100 జాతకాలు. హ్మ్. ఇప్పుడు 7వ స్థానంలో మాంది ఉంటే 8వ స్థానము 6వ స్థానము కలుషితమవుతాయా? పక్కన ఇండ్లు అవునండి. స్ట్రైట్గా ఉన్నది భర్తే కదా, భర్త హ్మ్. స్థానం కలుషితమైందా? అవుతుంది. ఆ కార్యమే కదా ఇది అవుతుంది. హ్మ్. అంటే 2వ స్థానాన్ని, ప్రతి రాశికి 2వ స్థానాన్ని కుటుంబము అంటారు. హ్మ్. అంటే అమ్మాయికి కుటుంబము, అబ్బాయికి అబ్బాయి కుటుంబము కుటుంబము. కలవవు. ఓకే. 2 కుటుంబాల కలయికే కదా హ్మ్. పెళ్ళి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి చూసి ఓకే అనుకుంటే 2 కుటుంబాలు కలుస్తాయి కదా. హ్మ్. ఇక్కడ మాంది ఉంటే ఏంటి కలుస్తాయి? కలవవు. మళ్ళీ గురువు వస్తాడు, ఈ దశ వచ్చి నాకు పెళ్ళి అవుతుంది అంటారు. హ్మ్. మాంది గ్రహాన్ని పరిష్కారం చేసుకోవాలి. అదే ఉదాహరణకు 7లో కాకుండా 5లో ఉంటాడు మాంది. మాందీశ్వరుడు 5లో ఉంటాడు. ఓకే. 7లో లేడు కూడా పెండ్లి అయిపోతుంది. 7లో మాంది లేడు కూడా పెండ్లి అవుతుంది. హ్మ్. 5 అంటే ఏమి? సంతానము. సంతాన స్థానంలో ప్రేత గ్రహం ఉంటే బిడ్డ పుట్టగానే చనిపోతాడా? అబార్షన్లు అవుతాయా? హ్మ్. అంతే కదా. అవునండి. చాలా మందికి అబార్షన్లు అవుతుంటాయి కదా. హ్మ్. 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రేతం అన్నాను కదా, అవునవును. అబార్షన్లు అవుతుంటాయి. హ్మ్. దానివల్ల ఎంత మానసిక క్షోభ. కాబట్టి 5లో ఉంటే అబార్షన్స్, ఓకే. అదృష్టం తలకిందులు. ఒక హ్మ్. బిడ్డ పుడితే అదృష్టం, అబార్షన్ అయితే దురదృష్టం. దృ అదే 10వ స్థానంలో ఉంటాడు మాంది. 10వ స్థానం అంటే ఏమి? ఈ అబ్బాయి బాగా చదువుకున్నాడు. హ్మ్. ఒకటో ఎల్కేజీని ప్లేయింగ్ క్లాస్ నుంచి ఎంటెక్ వరకు, ఎంఎస్ వరకు ఎక్కడ ఆగలేదు, జాబ్ రాలేదు. ఓకే. 10వ స్థానం అంటే ఉద్యోగం. జాబ్. హ్మ్. ఉద్యోగం మాత్రం రాదు. చదువుకునేవాడు, హ్మ్. ఉద్యోగం రాదు. ఒక్క మార్కులో పోతా ఉంది. ఇంటర్వ్యూలో ఫైనల్ రౌండ్లో మా వాడు ఇదైపోతున్నాడు. హ్మ్. ప్రేతత అక్కడ. ఓకే. మా అబ్బాయి కన్నా డల్గా ఉన్న వాళ్ళంతా సెలెక్ట్ అయిపోతున్నారు. ప్రేతత అక్కడ. హ్మ్. కర్మస్థానంలో. కర్మ అంటే పని. అదే మాందేశ్వరుడు 5వ స్థానంలో ఉంటే ఇంకోటి కూడా జరుగుతుంది. ప్రేమలో విఫలము, లవ్ ఫెయిల్యూర్స్. ఓకే. ఎవరినైనా ప్రేమిస్తున్నారు అంటే అది 5వ స్థానం బలంగా ఉంటేనే, ఏ అమ్మాయికైనా బలంగా ఉంటే ఆ అమ్మాయి ఇష్టమైన అబ్బాయిని వశం చేసుకోగలుగుతుంది. హ్మ్. లేదా అబ్బాయికి 5వ స్థానం బలంగా ఉంటే తన ఇష్టమైన అమ్మాయిని వశం చేసుకో, అతను వశీకారం ఉందని అర్థము. హ్మ్. ఆడ మాంది ఉంటే వశీకారం ఎందుకుంటుంది? ఉండదు. హ్మ్. ఆ అమ్మాయి పోయి వాళ్ళ ఇంట్లో చెప్పి 4 దండిస్తుంది. వాడు దెయ్యంలాగా నా వెనకంటే పడుతున్నాడు, మాందినే ఉంటాడు. ఓకే. 2వ స్థానంలో మాంది ఉంటే కుటుంబము అంటే భార్య పిల్లలు. హ్మ్. పెండింటికి అవుతుంది కాదు, డబ్బులు కాదు. రాదు, తిండి ఫుడ్ ఫాయిజన్ అవుతుంది. రెండోది తిండి. అంటే మాంది ఏ గ్రహం ఎక్కడున్నా కానీ అక్కడ తాకడుందని ఇంత వివరం. ఓకే. మనం ఒక 4 స్థానాలు ఎగ్జాంపుల్ చెప్పాం. హ్మ్. ఈ మాందేశ్వరుడికి ఏం పని హ్మ్. అంటే, ఆయన డ్యూటీ ఆయనకు ఉంటుంది. అందరికి ఎట్లా ఉంటే ఆయన కూడా అట్లే ఉంటుంది. హ్మ్. గత జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టి ఆయన వచ్చి డిసైడ్ అయ్యి ఒక చోట కూర్చుంటాడు. ఎవరితో కూర్చోలో వాళ్ళతో కూర్చుంటాడు. ఏ హ్మ్. నక్షత్రంలో కూర్చోలో ఆ నక్షత్రంలో కూర్చుంటాడు. ఎన్ని డిగ్రీలో 2 డిగ్రీలకు వస్తాడు. ఓకే. ఖచ్చితంగా జ్యోతిష సాఫ్ట్వేర్స్ అన్నింటిలో వస్తుంది. హ్మ్. కాబట్టి ఈ మాంది ఎక్కడున్నా కానీ అక్కడ 4 స్థానాలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి, కనీసం 3 స్థానాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి కాబట్టి, హ్మ్. మాందీశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. అంటే అనుగ్రహం కావాలంటే ఏమి? ఆయనకి మనం సరెండర్ అవ్వాలి. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, మనం తప్పు చేస్తాం, పిలిపిస్తారు, ఏం చేస్తాము? నమస్తే సార్, అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం సార్, హ్మ్. ఇంక చేయండి సార్, తప్పు చేయండి సార్. అంటే అక్కడ అత్యధికమైన క్రమశిక్షణ చూపిస్తాం, రెస్పెక్ట్ ఎక్కువ చూపిస్తాం. అవునండి. అవును ఇక చేసాను తప్పు, ఏం చేస్తాను అంటామా? లేదు. మీరు 4 ఏళ్ళు 4 తన్నులు పట్టుకొని హ్మ్. ఇంకొక 2 క్యాష్లు యాడ్ చేయండి అంటారు. అవును.
అలా ఒక ఆఫీసర్కి మనం ఎలా సరెండర్ అవుతామో భగవంతుని దగ్గర కూడా శరణాగతితో ఉండాలి. మాందేశ్వరుడి దగ్గర కూడా అలాగే ఉండాలి. మాందేశ్వరుడు మరి ఎలా ఆయన్ని ఆరాధించాలి? ఆయనకి ఆలయం ఉంది. ఓకే. ప్రేతగ్రహానికి ఆలయం ఏంది బాబు? ఆ! ఉన్న అదే ఆలయాలు ఉండంగా విచిత్రంగా ప్రేతగ్రహానికి అనిపిస్తుంది. ఆలయం ఏంది? హ్మ్. అసలు మీరేం భయపిస్తామని అనుకుంటాను. నేనేం భయపించేది? జ్యోతిష్ శాస్త్రంలో ఉండేది నేను చెప్తాను. లేదు నేనేం చెప్పలేదు. ఓకే. మాందేశ్వరుడు గురించి చెప్తే చాలా 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 ఉంది. నేను ఇంకా చెప్పడానికి తొందరలో స్టార్ట్ చేస్తున్నాను. అసలు బేసిక్ సబ్జెక్టు, హ్మ్. డెప్త్‌ల సబ్జెక్టు. ఓకే. క్లుప్తంగా అందరికి అర్థమైపోయేటువంటి సరళమైన లాంగ్వేజ్‌లో చెప్తున్నా. హ్మ్. మాందేశ్వరుడికి ఆలయం ఉంది. హ్మ్. అరక్కోణం, తమిళనాడు. హ్మ్. తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో హ్మ్. రైల్వే జంక్షన్. ఆ హ్మ్. రైల్వే జంక్షన్ పక్కన తిరువలంగాడు అని ఒక ఊరుంది. అవునండి. ఆ తిరువలంగాడు అనే ఊర్లో వడారణ్యేశ్వర స్వామి అని ఆలయం ఉంది. ఓకే. శివాలయము. అక్కడ శివుడు, కాళికాదేవి నాట్యం చేశారు. హ్మ్. చాలా చరిత్ర కలిగినటువంటి ప్రదేశం అది. దేవతలు నాట్యం చేశారు. అక్కడ మాందేశ్వరుడు తపస్సు చేశాడు శివుడి కోసం. హ్మ్. అక్కడ మాందేశ్వరుడు విగ్రహం ఉంది. ప్రతి శనివారం మాందేశ్వర దోష నివృత్తి పూజ చేస్తారు. 1600 టికెట్టు. హ్మ్. కట్టిన వాళ్ళకు ఆ విగ్రహం అభిషేకం చేసి నెత్తిన నీళ్ళు జల్లుతారు. ఆ దెబ్బతో మాందేశ్వర అనుగ్రహం స్టార్ట్ అవుతుంది. ఓకే. వీళ్ళ జాతకంలో ఎవరి జాతకంలో మాందేశ్వరుడు ఏ నక్షత్రం ఉన్నాడో ఆ నక్షత్రం శనివారం వచ్చినప్పుడు వెళ్తే ఇంకా మంచిది. హ్మ్. ఆడ ప్రసాదాలు ఇస్తారు. ఒక వస్త్రం కప్పుతారు. చక్కగా అరటి పండ్లు, కొబ్బరికాయ, వడలు అన్నీ ఇస్తారు. ఆ ప్రసాదం మన కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి. వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆ ఓకే. ఆలయానికి వెళ్ళినాక ఏ ఆలయానికి వెళ్ళకూడదు. హ్మ్. ఆడ వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడు ఈ మాందేశ్వరానికి తరచూ వెళ్ళొస్తా ఉంటే మన జాతకంలో 2, 3 స్థానాల్లో శుభ్రం అవుతా ఉంటాయి. ప్రక్షాళన అయిపోతాయి. సింపుల్ ఓకే. అయిపోయింది. ఇంక దీనికోసం ఏదో రూ. 50 పూజ ఇవంతా ఏం లేవు. అంత తప్పు. ఓకే. డైరెక్ట్ ఆలయం ఉంది. హ్మ్. చరిత్ర ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు అదే విగ్రహాన్ని 3 చోట్ల ప్రతిష్ఠించడం జరిగింది స్వయంగా నేనే. ఓకే. ఎక్కడెక్కడండి? మంగళగిరి, హ్మ్. గుంటూరు, హ్మ్. యాదగిరిగుట్ట. ఓకే. అక్కడ చాలామంది మేము వెళ్ళలేకపోతున్నాము. లాంగ్వేజ్ ప్రాబ్లము. హ్మ్. మీరు ఇక్కడెక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుందంటే మళ్ళీ నేను ఆలోచించి మంగళగిరిలో శ్మశానంలో ప్రతిష్ఠించడం జరిగింది. హ్మ్. గుంటూరులో శ్మశానం కురటిపాడు శ్మశానంలో హ్మ్. ప్రతిష్ఠించడం జరిగింది. యాదగిరిగుట్టలో సైదాపురం బోధానంద ఆశ్రమంలో ప్రతిష్ఠించడం జరిగింది. పూజలు నిత్యం జరుగుతున్నాయి. ఎంతోమంది వెళ్తున్నారు. హ్మ్. హ్యాపీ వెళ్ళిన మూలక అందరూ కూడా బాగున్నారు. ఓకే. కాబట్టి మాందేశ్వర విగ్రహ ప్రతిష్ఠ ఇంకా చాలామంది అడుగుతున్నారు. హ్మ్. వాళ్ళ ఆసక్తి మేరకు నేను స్వయంగా ముందుకు వచ్చి ప్రతిష్టల అనే కార్యక్రమం తీసుకుంటున్నా. హ్మ్. తీసుకొని మాందేశ్వరుడు శుభంగా ఉన్నటువంటి ఒక లగ్నం తీసుకొని ప్రతిష్ఠించి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే. తమిళనాడులో ఉండడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం లేకపోతే ఈ అవసరం లేదు. హ్మ్. కాబట్టి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఈ తంత్ర జ్యోతిష విధానంలో మాందేశ్వర ప్రతిష్ఠ అనేది కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. దానికంటూ ఒక పూజ క్రియేట్ చేసి దానికంటూ ఒక ఫీజు క్రియేట్ చేసి మళ్ళీ అది ప్రేతగ్రహాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తే ఎలా ఉంటుంది? తప్పు. తప్పు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తే శక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అక్కడికి పోలేని వాళ్ళు కూడా పూజ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అవునండి. కాబట్టి మాందేశ్వరుడు యొక్క ప్రత్యేకత ఆయన వెరీ వెరీ స్పెషల్. ఒక స్పెషల్ ఆఫీసర్ ఆయన ఓకే. జ్యోతిష్యంలో. కాబట్టి ఆయన లగ్నంలో నుంచి 12 స్థానాల్లో ఉంటాడు. కాబట్టి ఇది మాందేశ్వరుడు గురించి క్లుప్తంగా విషయం. ఓకే.